హలో అండి అందరికీ. దిస్ ఈజ్ డాక్టర్ పద్మజ, డెంటిస్ట్. ఈరోజు మీకు నేను ఎలా బ్రష్ చేసుకోవాలి, ఏ విధంగా బ్రష్ చేసుకోవాలి, పేస్ట్ ఎంత క్వాంటిటీలో పెట్టుకోవాలి, మనం బ్రష్ ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవాలి, ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి అనేదంతా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్రష్ మనం ఎంత బాగా చేసుకుంటే మన ఓరల్ హెల్త్ అనేది అంత బాగుంటుంది. మనం ఓన్లీ బ్రషింగే కదా అని నెగ్లెక్ట్ చేస్తాం. కానీ మన నోరు బాగుంటే మన టోటల్ బాడీ అంతా బాగున్నట్లే. ఈరోజు ఎలా బ్రష్ చేసుకోవాలో చూపిస్తాం. నార్మల్గా బ్రష్ చేసుకునేటప్పుడు చాలామంది బ్రష్ ఇలా 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 అనేస్తూ ఉంటారు కదా. ఇలా రఫ్గా అస్సలు అనకూడదు. నేను సింపుల్గా సుత్తి లేకుండా చెప్పేస్తాను. చూడండి. అప్పర్ ఆర్చ్, లోయర్ ఆర్చ్ ఉంటుంది కదా. నార్మల్గా మనకి ఎక్కువగా ఈ దవడ పళ్ళు అనేటివి పుచ్చిపోతూ ఉంటాయి కదా. ఇక్కడంతా బాగా బ్రష్ చేస్తారు. ఇక్కడ ఇరుక్కుపోతుంది మనం తినే ఫుడ్ ఇదంతా. ఇక్కడ కొంచెం నెగ్లెక్ట్గా చేసేసి నెగ్లిజెన్స్ చూపిస్తూ ఉంటారు. ఇక లాస్ట్లో మోలార్ దగ్గర, దవడ పళ్ళుని మోలార్ అంటారు. ఈ మోలార్ దగ్గర చాలామంది సరిగ్గా బ్రష్ చేసుకోరు. ఓన్లీ ఫ్రంట్లో చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు. నార్మల్గా బ్రష్ ఎలా చేసుకోవాలి అంటే ఇట్లా రౌండ్గా అనేసి, ఏంటి రెండు పళ్ళు కలిపి కాదు, ఇలా రెండు కలిపి కాదు, ఈ పై పళ్ళు కాదు. ఇప్పుడు నేను కింద పళ్ళు చెప్తాను చూడండి. ఇలా రౌండ్గా అని ఇలా పైకి అనేయాలి. ఎందుకంటే ఇక్కడంతా ఫుడ్ అనేది ఉండిపోతుంది కదా. మనం తిన్నప్పుడు ఎంత గాగులు చేసినా ఒక్కొక్కసారి ఇక్కడంతా స్ట్రక్ అయి ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది ఫుడ్. అందుకని ఇలా పైకి అనేయాలి. ఇలా ఇలా రౌండ్గా అని ఇలా పైకి అనేయాలి. అప్పుడు మాత్రమే ఈ పళ్ళ సందుల్లో ఉన్న ఫుడ్ ఏమన్నా ఇరుక్కున్నా అది ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇలా అని ఇలా పైకి అనాలి. అదే పై పళ్ళు అనుకోండి, ఇప్పుడు కిందిది చూసారు కదా, ఇది కూడా అంతే. కింది పళ్ళు కాబట్టి ఇట్లా పైకి అనమని చెప్పాను. అదే ఇప్పుడు పైది కాబట్టి దీన్ని కూడా అంతే. ఇట్లా రౌండ్గా అనేసి ఇట్లా రౌండ్గా బ్రష్ చేసి కిందికి అనాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్లు చేస్తే చిగుర్లు కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, పళ్ళు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మీకు అర్థమైందని అనుకుంటా ఉన్నాను. అలాగే బయట బ్రష్ చేసేసుకొని ఇక్కడ ఇలా ఇలా అనుకొని, ఇక్కడ కింది పళ్ళు కూడా అంత ఇలా అనుకొని లోపల వదిలేస్తూ ఉంటారు. లోపల కూడా లింగువల్ సైడ్ అంటే లోపల వైపు కూడా మనం బ్రష్ చేసుకోవాలి. ఇలాగా పై పళ్ళు కాబట్టి ఇట్లా బయటికి అనేస్తూ ఉండాలి ఇలాగా. అదే కింది పళ్ళు అనుకోండి, ఇలాగా లోపల కూడా అంతే సర్క్యులర్ మోషన్లో రౌండ్గా బ్రష్ చేసి, పై పళ్ళు అనుకోండి ఇలా కిందికి అనాలి. కింది పళ్ళు అనుకోండి రౌండ్గా బ్రష్ చేసి ఇలా పైకి అనాలి. పై పళ్ళు కిందికి, కిందిది పైకి అనమాట. అలా బ్రష్ చేసుకోవాలి. లోపల చాలామంది ముందర పళ్ళలో ఎక్కువ గార పట్టేసి ఉంటుంది. అంతా లోపల వైపు ఇదంతా బ్రష్ చేస్తారు కానీ ముందరి పళ్ళల్లో లోపల వైపు చాలామంది బ్రష్ చేసుకోరు. ఇక్కడ కూడా అంతే తీసేస్తూ ఉండాలి. ఈ బ్రష్ చేసుకోవడం వల్ల పాచి, అదే గార అంటాం కదా, అదంతా వచ్చేస్తూ ఉంటుంది. డైలీ 2 times బ్రష్ చేసుకోవాలి. అది మన బాడీకి చాలా మంచిది. అదేవిధంగా మనకు నార్మల్గా జలుబు, జ్వరం ఇలా వస్తూ ఉంటాయి కదా, అవి తగ్గాక మనము బ్రష్ అనేది చేంజ్ చేసుకోవడం చాలా మంచిది. లేకపోతే ఆ ఇన్ఫెక్షన్, ఆ బ్యాక్టీరియా అనేది దాంట్లోనే ఉండిపోతుంది. అంతేకాకుండా మనం బాత్రూమ్లలో బ్రష్ అలాగే పెడుతూ ఉంటాం.
మనం కొమెడో ఫ్లష్ చేసినప్పుడు ఆ నీటి వాటర్ డ్రాప్స్ అనేటివి మనం బాత్రూంలోనే ఈ బ్రష్లు అనేటివి ఉంచడం వల్ల ఆ వాటర్ అనేది ఎగిరి ఈ బ్రష్ల మీద పడ్డాయి అనుకోండి, ఎక్కువ ఏంటంటే బాత్రూంలో బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ వచ్చి దాని మీద పడిందనుకోండి, ఇంకా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అందుకే బాత్రూమ్‌లలో బ్రష్‌లు అస్సలు పెట్టుకోకూడదు. వీలైతే మీ బెడ్‌రూమ్‌లలోనో, ఇంకెక్కడైనా ఇంట్లో బయట పెట్టుకోవడం చాలా మంచిది. ఎంతమంది కరోనా వచ్చినప్పుడు బ్రష్ చేంజ్ చేసుకున్నారు కరోనా తగ్గిపోయాక? ఎందుకంటే మనకు ఏమైనా చిన్న చిన్న ఎఫెక్ట్ అయినప్పుడు మన బాడీకి మనం వెంటనే బ్రష్ కూడా చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా 3 మంత్స్‌కి ఒకసారి మనం బ్రష్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రిజిల్స్ ఉన్నాయి కదా! అంటే బ్రష్ ఇవి వాడి ఇవి చాలా హార్డ్‌గా, చాలా రఫ్‌గా అయిపోతూ ఉంటాయి. అందువల్ల మనము 3 మంత్స్‌కి ఒకసారి బ్రష్ అనేది చేంజ్ చేసుకోవాలి. చాలామంది బ్రష్ తక్కువ రేటుకొస్తుంది కదా అని ఎలా పడితే అలాగా వాడేస్తూ ఉంటారు. అలా గాదు. ఇందులో బ్రష్‌లో కూడా 4 రకాలుంటాయి. హార్డ్, మీడియం, సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ అని. హార్డ్ అనేది అస్సలు ప్రిఫర్ చెయ్యరు. తెలియని వాళ్ళే ఇంకా దాన్నైతే వాడతారు. ఎందుకంటే అది పంటి మీద పెట్టగానే హార్డ్‌గా ఉన్నప్పుడు ఇట్లా అనంగానే చాలా కరకర సౌండ్ అనేది కూడా వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, ఈ పంటి పైన స్మూత్ లేయర్ అనేది ఒకటుంటుంది. ఎనామెల్. మనం చాలా రఫ్‌గా ఇట్లా చేశామనుకోండి, ఆ ఎనామెల్ దెబ్బతింటుంది. దానివల్ల డెంటిన్ ఎక్స్‌పోజ్ అవుతుంది. అంటే ఎనామెల్ ఫస్ట్ లేయర్, డెంటిన్ సెకండ్ లేయర్ అనమాట. ఆ డెంటిన్ ఎక్స్‌పోజ్ అయినప్పుడు మనకు పళ్ళు అనేవి యెల్లో కలర్‌గా మారిపోతాయి. ప్లస్ సెన్సిటివిటీ అనేది కూడా కనిపిస్తుంది. అందుకే పళ్ళని బ్రష్ చేసేటప్పుడు చాలా స్మూత్‌గా బ్రష్ చేయాలి. ఇలా అస్సలు చేయొద్దు. మనము ఏదైనా ఒక గాజు గ్లాసుని కానీ, ఏదైనా మనం చాలా ముఖ్యమైన వస్తువుని క్లీన్ చేసేటప్పుడు ఎలా చేస్తాం? చాలా స్లోగా చేస్తాం గదా! అలా చేయాలనమాట. మరీ ఇలా కాకుండా, ఇలా కాకుండా చాలా జెంటిల్‌గా, చాలా జాగ్రత్తగా బ్రష్ అనేది చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, నార్మల్‌గా మనకి బ్రష్ కొనేటప్పుడు కొన్ని బ్రష్‌లకు క్యాప్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇలా క్యాప్స్ అనేటివి వాళ్ళే ఇస్తారు కదా! తడిగా ఉన్న బ్రష్ మీద వెంటనే క్యాప్ పెట్టేయకూడదు. ఒకవేళ అలా పెట్టేసామనుకోండి తడిగా ఎప్పుడు మీ బ్రష్ తడిగా ఉంది అనుకోండి, మీ బ్రష్ మీద బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది అని అర్థం. అందుకే బాత్రూమ్‌లలో అస్సలు పెట్టకండి. అలాగే తడిగా ఉన్న బ్రష్ మీద కూడా క్యాప్ అనేది అస్సలు పెట్టకూడదు. బయట పెట్టేసుకోండి. ఎందుకంటే బ్రష్ అనేది ఆరాలి. కొంచెం డ్రైగా ఉండాలి. వీలైతే ఇంట్లో సెపరేట్‌గా పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, పక్కనే బ్రష్‌లు పెట్టేసుకుంటూ ఉంటారు. దానివల్ల పక్క వాళ్ళకి కూడా ఈ బ్రష్‌ల వల్ల రావడం అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే మీరు సెపరేట్‌గా బ్రష్‌లనేవి పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే, నేను చెప్పే పద్ధతిలో నేను చెప్పాను కదా! ఇలా చేయాలి, ఇలా చేయకూడదు బ్రషు. కేవలం రౌండ్ చేసి పైకనాలి, పై పళ్ళైతే కిందికనాలి. ఇలా నేను చెప్పే పద్ధతిలో మీరు గనక బ్రష్ చేస్తే 2 మినిట్స్ టైం పడుతుంది. అదే ఎలా పెడితే అలాగ కొందరు టైం చెప్తారు 30 సెకండ్స్ అని. కానీ 2 మినిట్స్ బ్రష్ చేసుకోండి. కానీ మరీ ఎక్కువ సేపు చేయకూడదు. నేను చెప్పే పద్ధతిలో చేస్తే 2 మినిట్స్ అయితే ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. కొందరు ఉంటారు ఆహ్, ఫ పేస్ట్ ఉంది కదా అని టీవీలో యాడ్స్‌లో చూపించినట్లు బ్రష్ ఈ వారం నుండి ఆ వారం వరకు ఫుల్ పేస్ట్ అనేది వేసేస్తూ ఉంటారు. అలా వేయకూడదు. పేస్ట్ ఎంత వాడాలంటే కేవలం పీనట్ సైజ్ అంటే వేరుశనగ గింజ, పల్లి. తెలంగాణ వాళ్ళైతే పల్లీలంటారు. ఆంధ్ర వాళ్ళైతే వేరుశెనగ గింజలు, చెనక్కాయలు అంటారు కదా! ఆ గింజ సైజ్ మాత్రమే పేస్ట్ అనేది పెట్టుకోవాలి. టీవీలో వాళ్ళ యాడ్స్ కోసం మాత్రమే ఈ వారం నుంచి ఆ వరకు పేస్ట్ చూపిస్తూ ఉంటారు. అలా అస్సలు పెట్టుకోకూడదు. కేవలం ఆ గింజ సైజు
మాత్రమే పెట్టుకోవాలి. అదే చిన్న పిల్లలు అనుకోండి, బియ్యపు గింజ అంత సైజ్ మాత్రమే చాలు. అది కూడా పేస్ట్ ఎలా పెట్టుకోవాలి తెలుసా? మధ్యలో లోపలగా పెట్టేసుకోవాలి. ఈ బ్రిజెల్ ఉంది కదా! ఈ బ్రష్ మధ్యలో కొంచెం లోపలికి అనేది పేస్ట్ అనేది పెట్టేసుకోవాలి. ఎక్కువ పేస్ట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే డీమినరలేషన్ అవుతుంది. అంటే పళ్ళనేటివి పాడైపోతాయి, కరిగిపోతాయి. అందుకే కొంచెం మాత్రమే పేస్ట్ యూజ్ చేసుకోండి. డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసుకోండి. నేను చెప్పిన పద్ధతిలో మాత్రమే బ్రష్ చేసుకోండి. రఫ్‌గా అస్సలు బ్రష్ చేయకండి. దానివల్ల పైనుండే పంటి పొర ఎనామెల్ అనేది దెబ్బతింటుంది. ఓకే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.